హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జావేద్. ఈరోజు మనము కీబోర్డ్ మాస్టరీ కోర్స్లో డే 9లో ఉన్నాము. డే 9లో మనము షిఫ్ట్ కీస్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఆల్రెడీ మనకు తెలిసిందే, కీబోర్డ్ పైన 2 షిఫ్ట్ కీస్ ఉంటాయి. ఓకే, స్మాల్ ఫింగర్ షిఫ్ట్ కీ, ఇక్కడ వచ్చేసి రైట్ స్మాల్ ఫింగర్ షిఫ్ట్ కీ. టేక్ యువర్ పొజిషన్. ఎప్పుడు మన పొజిషన్ ఎక్కడ ఉండాలి? కీబోర్డ్ పైన ఏఎస్డిఎఫ్ పైన ఉండాలి. సెమీకోలన్ ఎల్కేజీ పైన రైట్ ఉండాలి, ఏఎస్డిఎఫ్ పైన లెఫ్ట్ ఉండాలి, అండ్ ఇది రైట్ థంబ్ వచ్చేసి స్పేస్ బార్ పైన ఉండాలి. సో ఈ ఫింగర్తో మనం ఏమేమి టైప్ చేయాలి? Q1Z. ఈ ఫింగర్తో సెమీకోలన్ P0 స్లాష్. అలానే ఇప్పుడు మనము, నా పేరు జావేద్, జావేద్కి జే లెటర్ అనేది క్యాపిటల్గా రావాలి. సో జే లెటర్ క్యాపిటల్ రావాలంటే ప్రతిసారి క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారా? అందుకని మనకు 2 షిఫ్ట్స్ ఉన్నాయి. అన్ని క్యాపిటల్ ప్రెస్ చేయాల్సి ఉంటాయి. ఒకసారి క్యాప్స్ లాక్ అని నొక్కి అన్ని క్యాపిటల్ మనము టైప్ చేయొచ్చు. అన్ని స్మాల్ ప్రెస్ చేయాలి అంటే ఒక్కసారి క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి అన్ని స్మాల్ పడతాయి. అదేవిధంగా కొన్ని నేమ్స్ క్యాపిటల్తో స్టార్ట్ అవుతాయి. ఆ నేమ్స్ ప్రతిసారి మనం క్యాప్స్ లాక్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండే బదులు షిఫ్ట్ యూస్ చేస్తాము. సో మన పొజిషన్ ఏంటి? ఏఎస్డిఎఫ్ సెమీకోలన్ ఎల్కేజే. ఎప్పుడైతే మనం రైట్ ఫింగర్స్తో టైప్ చేస్తామో, రైట్ ఫింగర్స్ మనం ఏమేమి టైప్ చేస్తాము? HBNU. ఈ పొజిషన్ అంతా మనము రైట్ ఫింగర్తో టైప్ చేస్తాము. దీన్ని మనము ఆఫ్ చేస్తే ఇదంతా మనము రైట్ ఫింగర్తో యూజ్ చేస్తాం. అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న కీస్ని మనము ఆఫ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని మనము లెఫ్ట్ సైడ్తో ప్రెస్ చేస్తాం. ఇప్పుడు నా పేరు జావేద్. సో జే క్యాపిటల్ కాబట్టి చిన్న ఫింగర్తో షిఫ్ట్ అని ప్రెస్ చేసి జే అని ఇక్కడ ప్రెస్ చేయాలి. అప్పుడైతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పడుతుంది. జే ప్రెస్ చేసిన, జే వదిలిన, షిఫ్ట్ వదిలిన, నెక్స్ట్ AVEED స్పేస్ రైట్. అదేవిధంగా మీరు ఆర్తో క్యాపిటల్ లెటర్ స్టార్ట్ చేయాల్సి ఉంటే ఈ రైట్ ఫింగర్ లాస్ట్లో ఉంది కదా, ఈ రైట్ ఫింగర్ని మనము షిఫ్ట్ ఒత్తి ఇక్కడున్న స్పేసెస్తో మనము ఇక్కడున్న కీస్ని మనము ప్రెస్ చేయొచ్చు. అర్థమైందా గైస్? రైట్ సైడ్ ప్రెస్ చేసేటప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ నొక్కాలి, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసేటప్పుడు రైట్ షిఫ్ట్ నొక్కాలి. సో దిస్ ఈజ్ అ సింపుల్ పాయింట్. టేక్ యువర్ పొజిషన్ ఏఎస్డిఎఫ్ సెమీకోలన్ ఎల్కేజే. రైట్ సైడ్ ప్రెస్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న షిఫ్ట్ని ప్రెస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాపిటల్ లెటర్స్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటే రైట్ సైడ్ ఉన్న షిఫ్ట్ని ప్రెస్ చేయాలి. సో మొత్తానికైతే ఈ చిన్న ఫింగర్ ఇక్కడ షిఫ్ట్ వస్తుంది, ఈ చిన్న ఫింగర్ ఇక్కడ షిఫ్ట్ పైన వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 9. డే 9 ఎంత ఈజీగా ఉంది అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ డే 10 కూడా కంప్లీట్ అయిందచ్చు, అంతా కంప్లీట్ చేసినాను. సో ఒక్కసారి రీకాల్ చేస్తాను డే 1 నుంచి డే 9 వరకు. ఇది హోమ్ రో, ASDF సెమీకోలన్ ఎల్కేజే స్పేస్ రైట్. ఇది అప్పర్ రో, QWERTYUIOP. ఇది మనకి అప్పర్ రో. ఇది లోయర్ రో, ఇది నంబర్ రో, ఇది షిఫ్ట్. 2 షిఫ్ట్ మనం ఎలా నొక్కాలి అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న షిఫ్ట్ని చిన్న ఫింగర్తో, రైట్ సైడ్తో ఉన్న ఫింగర్ని లాస్ట్ చిన్న ఫింగర్తో. ఇక్కడ ఇవన్నీ రైట్ సైడ్ చిన్న ఫింగర్స్తోనే ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్ చిన్న ఫింగర్స్తోనే ప్రెస్ చేయాలి. స్పేస్ అనేది ఎప్పుడు దీంతోనే. మనకు ఖాళీగా ఉండేది ఏది అంటే లెఫ్ట్ థంబ్ మాత్రమే. ఓకే, వెనకాల ఎలాంటి సౌండ్స్ వచ్చినా ప్లీజ్ ఇగ్నోర్ గైస్.